గైస్ చిన్న మిస్టేక్ జరిగింది. అదేంటంటే నేను మన యాక్షన్ క్యామ్‌లో ఉంది కదా! హెల్మెట్ మౌంట్ చేస్తాను. అది సెట్టింగ్స్ చెక్ చేసుకోకుండాను రైడ్ స్టార్ట్ అయిపోయాను. దానివల్ల ఏంటంటే దీంట్లో రికార్డ్ అయిన వ్యూస్ అన్నీ సరిగ్గా రాలేదు. ఓన్లీ బైక్ స్పీడ్ మీటర్ మాత్రం వస్తుంది. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా సారీ గైస్, నెక్స్ట్ టైం ఇది జరగకుండా చూసుకుంటాం. హాయ్ గాయ్, దిస్ ఇస్ శ్యాంపుడి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రైడ్ ఎక్కడికంటే పార్వతీపురం నుంచి తలామల వెళ్తున్నాం. ఈ ప్లాన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా అనుకునేది. అంటే నేను అనుకోలేదు, మా ఫ్రెండ్స్ అనుకున్నారు. వాళ్ళు వైజాగ్ నుంచి వస్తున్నారు. ఒకప్పుడు నేను వైజాగ్లో ఉండేవాడినే. అది మీకు కొంతమందికి మినిమం మేము చాలా తక్కువ మంది తెలుసు అనమాట. సో మా రిలేటివ్స్ మాకు తెలుసు. ఇందులో ఎవరైతే మ్యాక్సిమం నాకు ఫాలో అవుతారో వాళ్ళకి మాకు తెలుసు, కొంతమంది మాత్రం. అండ్ నేను ఇంతకుముందు వైజాగ్లో ఉండేవాడిని కదా. సో అప్పుడు నాకు బిజినెస్ ఉండే కారణంగా నేను 3 రైడ్లు చేశాను. తర్వాత కంటిన్యూ చేయలేను యూట్యూబ్లోన. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూగా రైడ్స్ చేయాలని అనుకుంటున్నాను. గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న రైట్ సైడ్ ఉంది కదా, అది రైట్ సైడ్ అనేది అక్కడ నుంచి మాకు పార్వతీపురం ఊరు స్టార్ట్ అవుతుంది. ఇంకా అదంతా ఊరే, పెద్ద ఊరే. ఆ ఊరు దాటిన తర్వాత రైట్ సైడ్ నుంచి అలాగెళ్తే ఊరు దాటిన తర్వాత ఇంకా అటువైపు ఒరిస్సా వస్తుంది అనమాట. రాయగడ, కోరాపుట్టు అండ్ అలా జైపూర్, రాయ్పూర్ అలాంటివన్నీ వస్తాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే వైజాగ్ వెళ్ళచ్చు. అలాగే అరకు, బియ్యమలిగా మా ఊరు నుంచి చాలా తక్కువ పడుతుంది డిస్టెన్స్. రైట్ సైడ్ రోడ్డు పక్కన స్కూల్ ఉంది కదా, అది నా చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అనమాట. అందులోనే నేను 10th వరకు చదివాను. ఆ స్కూల్లో చాలా మెమరీస్ కూడా ఉన్నాయన్నమాట. స్కూల్ చాలా బాగుంది కదా. ప్లస్ మనమైతే రాంపదేపురం జంక్షన్ వచ్చాం. ఈ ఊరిలో ఇదే థియేటర్, టీబీఆర్ థియేటర్ చూసారా. సో ఈ ఊరికి ఒకటే ఒక థియేటర్ ఉంటుంది. ఫస్ట్ ఈ రైట్ ఉంది కదా, ఈ రైట్ నుంచి అయితే ఊర్లోకి వెళ్తుంది. ఈ ఊరు రాంపదేపురం ఊర్లో నుంచి రోడ్ అనమాట. ఇది డైరెక్ట్గా హైవే లైన్కి కనెక్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ మనం వెళ్తుంది ఏంటంటే మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా, అది వచ్చి హైవే దగ్గర వెయిట్ చేస్తారు, ఆ జంక్షన్ దగ్గర. సో మనం అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళని కలిసి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనమాట సింకి. రాంపదేపురం తర్వాత మనం సింకి దగ్గర ఆగుతాం. ఇదే మెయిన్ జంక్షన్. ఇక్కడ నుంచే ఇంకా మన ఇది బియ్యమలైన, తలామలైన, ఇంకా వగేరా మంచి మంచి టూరిజం స్పాట్స్ ఉంటాయి ఒరిస్సాలో. సో ఇంకా మనం వెళ్తే ఇంకా చాలా చూద్దాం. ఓకేనా గ్యాస్ పిలుస్తాను, నా కోసం వెయిట్ చేస్తున్నారు కానీ అక్కడ ఉన్నారు. కలుద్దాం వాళ్ళని. టిఫిన్ చేస్తారా? అయితే ఊర్లోకి వెళ్ళాలి. ఇక్కడే ఉన్నాయి, పక్కన ఉంటుంది. ఏంటంటే ముందుకు స్టార్టింగ్ గాస్ ఇప్పుడే వీళ్ళందరూ కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఇప్పుడు మేము టిఫిన్ ఎక్కడ అంటే సింకీలో చేద్దాం అనుకుంటున్నాం. అక్కడ టిఫిన్ చేసి అక్కడ నుంచి బయలుదేరదాం అనుకుంటున్నాం. యాక్చువల్గా మా వాడు అన్నాడు, గంట అయింది నీకోసం వెయిట్ చేసాను అంటున్నాడు. కానీ అబద్ధం అంతా మ్యాక్సిమం 25 minutes అయ్యి ఉంటుంది అంతే. సో ఓకే, నన్ను కాకపెట్టడం కోసం. అండ్ ఇప్పుడైతే మేము సింకికి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఇంకా అక్కడ స్టాప్, అక్కడ ఆగిన తర్వాత కొంచెం టిఫిన్ చేసి అక్కడ నుంచి ఇంకా తలామలికి వెళ్ళిపోవడమే. గైస్, ఆ బస్ చూసారా ఎంత దారుణంగా అయిపోయిందో. మొత్తం కాలిపి పూర్తిగా ఇంకా అసలు ఏం లేదు. ఓన్లీ అవుటర్ బాడీ మాత్రం మిగిలింది. లాస్ట్ ఇయర్ అనుకుంటా ఇది, మీరు వినే ఉంటారు, సాలర్ రోడ్లో ఫుల్గా బస్సు కాలిపోయిందని చెప్పేసి అని. అది ఇదే ఒరిస్సా బస్సు అనుకుంటున్నాను. అది చాలా దారుణంగా ఉంది కదా. అటు కాదు రాంగ్ రూట్ వెళ్ళిపోతున్నారు. డైరెక్ట్ ఊర్లోకి వెళ్ళిపోతున్నారు. సాలర్ మా వాడికి తెలియదు అనుకుంటా. లెఫ్ట్ వెళ్ళాలి. డైరెక్ట్ ఊర్లోంచి కూడా వెళ్ళొచ్చు, కానీ అది ఊర్లో అంత వేస్ట్ కదా. అంటే అలాగే వెళ్ళి మళ్ళీ చుట్టూ తిరిగి ఇదే హైవే కనెక్ట్ అవ్వాలి. ఇలా లెఫ్ట్లో వెళ్తే డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇది పాత రోడ్డే, మరి కొత్తగా. అంతకుముందు ఇది ఊరు నుంచి వెళ్ళేవారు. ఇప్పుడైతే మాత్రం మ్యాక్సిమం చాలా సంవత్సరంలో అవుతుంది ఈ లెఫ్ట్ రోడ్ నుంచి హైవే వేసి.
ఇంకా వాడు తెలియక అలా వెళ్ళిపోతున్నాడు ఊర్లోకి తిన్నగా. లేదంటే మనడు చూసుకుంటూ పోవచ్చు, తిన్నగా వెళ్ళిపోతున్నాడు, బ్లైండ్ వెళ్ళిపోయాడు అనుకో. ఇప్పుడు చూస్తున్న రోడ్ ఏమొచ్చి రామపదాపురం ఊరి నుంచి వస్తుంది. అలా నేను చెప్పాను కదా, ఫస్ట్ రైట్ తీసుకొని ఆ రోడ్ నుంచి వచ్చేస్తూ ఇలా వస్తాం అనమాట. ఇప్పుడు ఫుల్గా ఘాటి స్టార్ట్ అయిపోతుంది. అది ఎలా చెప్తున్నానంటే ఇవన్నీ వస్తుంది కదా చెక్ పోస్ట్. ఈ చెక్ పోస్ట్ ఇంకా దాటిన తర్వాత ఇంకా ఘాటి సెక్షనే, ఇంకా మొత్తం ఇంకా హిల్ ఏరియాలోనే ఉంటాం. ఇంక ఇక్కడ నుంచి కంటిన్యూగా మనం కొండ మీద ఇంకా ఘాటి ఇంకా అంతా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ నుంచి మంచి మంచి లొకేషన్ చూడొచ్చు. ఇగోండి ఇలా రోడ్డు మధ్యలో ఇలాగ ఎప్పుడైతే మనకి కనిపిస్తుందో రోడ్ డివైడెడ్గా, సో ఇది చూస్తే మనకి ఇంకా అర్థమైపోవాలన్నమాట. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుందండి. అండ్ ప్రతి ఘాటి సెక్షన్కి ఒక టెంపుల్ ఏదో గుడి ఉన్నట్టు ఇక్కడ కూడా గుడి ఉంది. అదే రైట్ సైడ్ చూడొచ్చు. ఇక్కడే మొక్కుకొని వెళ్తారనమాట ఘాటి మీద. చెలిఘాటి ఇక్కడ నుంచి ఘాట్ స్టార్ట్ అయిందంటే ఇక మ్యాక్సిమం చాలా కిలోమీటర్స్, ఎక్కడ దిగని కూడా దిగరు, అంతా కొండపైన ఇంకా వెళ్తూ ఉంటారు అనమాట. ఇలా వెళ్తూ మీరు ఇటైనా ఇంకా వరుస పైన ఇంకా ఎన్నో చాలా కిలోమీటర్స్, ఇంక ఇదంతా కొండే. ఇంకా మీరు రోడ్డు మీద అంతా హిల్ ఏరియాలోనే ఉంటారు. ఇంకా కొండ మీద మొత్తం ఇంకా మీరు రోడ్డే ఉంటుంది. అండ్ ఈ కొండ ఇది రాయ్పూర్. సో ఇలాగా వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం అంతే ఇంకా ఎక్కువ లారీలే ఉంటాయి. ఈ ఘాటి సెక్షన్లో మ్యాక్సిమం ఎక్కువ లారీలు ఉంటాయి, ఎందుకంటే ఇదే షార్ట్ కట్ రోడ్డు. సో ఇలాగ ఎక్కువ రవాణా ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి మనకి ఎక్స్ప్రెస్ హైవే కట్టారనమాట. విశాఖపట్నం రాయ్పూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ హైవే కట్టారు కదా. సో అదే అనమాట ప్రత్యేకంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ కోసం కట్టారు. ఎప్పుడైతే వీక్ అది ఓపెన్ అయ్యి కంప్లీట్గా అది వర్క్ అయితే అయిపోయింది. మ్యాక్సిమం ఇంకా 10%, 5% ఉన్నట్టు ఉంది. నేను చూసినంత వరకు చాలా వరకు అయిపోయింది. కానీ అక్కడక్కడ మరి రోడ్ కనెక్టింగ్స్ కోసం ఏమో హెవీ వెహికల్స్ ఏమి వెళ్ళట్లేదు, ఆ వెహికల్స్ ఏవి పంపించట్లేదు, క్లోజ్ చేసి ఉంది. సో మామూలుగా వెళ్ళాలనుకుంటే జస్ట్ ఆ రోడ్డు మీద నుంచి కొంత ఒక చిన్న దారి ఉంటుంది, జస్ట్ కొంతవరకు వెళ్ళి వచ్చేయడమే. కానీ కంప్లీట్గా దాని మీద ఆ రోడ్డు మీద వెళ్దామంటే అవ్వదు అనమాట. గాయస్ ఇప్పుడు మనం స్టేట్ బోర్డర్కి వచ్చేసాం. ఇంకా ఎక్కడి నుంచో ఆంధ్ర ఇంకా అయిపోయినట్టే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఒరిస్సా బోర్డర్ అనమాట. గాయస్ ఇక్కడ మీరు చూస్తే స్టార్టింగ్ బోర్డర్ దగ్గరే ఒరిస్సాకి ఒక బస్ స్టాప్, దాని పక్కన ఒక కల్చర్ సంబంధించిన ఒక స్టాట్యూ ఏదో ఉంది, ఒక చక్రం ఉంది దానిపైన. సో అది ఏంటో మనకు తెలియదు, కానీ అంటే వాళ్ళ కల్చర్ చూపిస్తూ కొన్ని స్టాట్యూ పెట్టారు. ఇద్దరు మనుషులు నించున్నట్టు ఒక దానిపైన ఒక పిల్లర్ మీద ఒక చక్రం మీద ఉంది. ఇంక ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనం సింకికి వెళ్ళి టిఫిన్ చేసేద్దాం. ఓకే గ్యాస్ యువర్ అటెన్షన్ ప్లీజ్. మనం ఇప్పుడు సింకి అనే ఊరికి ఘాట్ సెక్షన్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడే మీకు వచ్చే దారిలంతా సింకి అన్నాం కదా, ఇక్కడే అనమాట. ఇక్కడే కాసేపు టిఫిన్ చేసి అండ్ ఇక్కడ తినేస్తాం. మరి ముందుకెళ్తే వంట ఏం ఉండవు పెద్దగా, అంటే ఉండొచ్చు, పెద్ద నచ్చపోవచ్చు. ఇక్కడే ఎలా ఉంటుంది అనుకుంటే ఇక్కడ కొంచెం చట్నీ బాగానే ఉంటుంది. సో ఇక్కడ లాగించేసి తర్వాత ఇంకా నెక్స్ట్ హాల్ట్ అనేది డెస్టినేషన్. ఇంకా నెక్స్ట్ కంప్లీట్గా ఇంకా ఇక్కడ స్టాప్ లేకుండా
తలామలకి వెళ్ళిపోతాం. మనం తలామలలో చిన్నగా లాస్ట్లో ఒక డ్రోన్ షాట్ వేద్దాం. మంచిగా టిఫిన్ అయితే అయిపోయింది. ఎక్కువగా తినలేదు, లైట్గా ఇడ్లీ టచ్ చేసేసి ఇంకా చిన్న వడ ఒకటి తినేసి స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ గవర్నమెంట్ బస్సు చూసారు మంది, ఇక్కడ ఆగితే చిన్న బ్రేక్ ఇక్కడ ఇస్తుంది అనమాట అది బస్సు. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది రోడ్ అని చూసారా, అది ఎక్కడికి వెళ్తుంది అనుకున్నారు? అది ఏ రోడ్ అనుకుంటున్నారు? అరకు వెళ్ళే రోడ్ అనమాట. మీరు అలాగే వెళ్తే చాలా అందమైన రోడ్ అది. అలాగే వెళ్తే మీరు అరకు వెళ్ళిపోవచ్చు. మాకు చాలా దగ్గర ఆ రోడ్ నుంచి, కానీ చాలా లొకేషన్ అయితే అదిరిపోద్ది అనమాట. మీరు వేరే కంట్రీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఆ రోడ్లో వెళ్తే, అంత బాగుంటుంది అనమాట. ప్రత్యేకంగా దానికోసమనే నేను ఇప్పుడు ఇంతకుముందు నా దగ్గర అసలు రైడ్కి వెళ్ళేటప్పుడు ఏమి ఉండేవి కదా, అసలు నా బండి ఒక గోప్రో ఉండేది అంతే. సో ఆ గోప్రోతో బ్యాటరీలు ఏవైతే వచ్చాయి అవి అప్పటికి కూడా నాకు బాగా స్వెల్లింగ్ వచ్చేసి ఉబ్బిపోయాయి అనమాట. ఉబ్బిపోయి పాడైపోయి సరిగ్గా ఛార్జింగ్ కూడా కాసేవి కాదు, కెమెరా యాంగిల్ బాగుండేది కాదు. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను కంప్లీట్గా మనకు రైడ్కి వెళ్తున్నామంటే సేఫ్టీ నుంచి అన్నీ ఉండాలని చెప్పేసి అని క్యారీ చేయడం. కానీ అప్పుడు నా దగ్గర ఏం ఉండేవి కాదు కదా. ఇప్పుడైతే మన దగ్గర ప్రాపర్ రైడింగ్ గేర్ ఉంది, లైక్ జాకెట్ కానీ, రైడింగ్ ప్యాంట్ కానీ, రైడింగ్ జాకెట్ కానీ, అంటే హ్యాండ్ గ్లౌస్ కానీ, అండ్ ఇంకేంటి నా ట్యాంక్ బ్యాగ్, ఇంకా టాప్ బాక్స్, ఇవన్నీ నేను పర్చేజ్ చేసుకున్నాను. ఇంకా ఇన్స్టా 360 తీసుకున్నాను, అండ్ డ్రోన్ ఉంది. సో అన్నీ కంప్లీట్గా నా దగ్గర ఉన్నాయి అనమాట. గ్యాడ్జెట్స్ ఉన్నాయి అండ్ రైడింగ్ గేర్ ఉంది. ఇంకొకటి మాత్రం పెండింగ్ ఉంది, అదేంటంటే షూ ఒకటి తీసుకోవాలి. రైడింగ్ షూ నేను ఇప్పుడు ప్రజెంట్ వేసుకున్న షూ అయితే జస్ట్ బేసిక్ డీమార్ట్లో తీసుకున్న షూ 1000 రూపీస్, బడ్జెట్ లేక తీసుకోలేదన్నమాట. సో నెక్స్ట్ రైడ్కి నేను షూ తీసుకుంటాను అనుకుంటున్నాను. సో బడ్జెట్ ఒక అమౌంట్ సెట్ అయితే తీసుకుంటాను. ఈ ఊరి పేరు కుందిలి అంటారు గైస్. యాక్చువల్గా ఈ జంక్షన్ నుంచి రైట్ తీసుకొని అలా వెళ్తే మనకి డిఎంఎల్ వస్తుంది. హైయెస్ట్ పీక్ ఆఫ్ ఒడిస్సా అంటారు. 1672 మీటర్ల ఎత్తులో ఉంటుంది అనమాట. అది ఇక్కడ ఏంటంటే స్పెషల్ సన్సెట్, సన్ రైజ్ కానీ రెండు చాలా మంచి దగ్గర నుంచి కనిపిస్తుంది, బాగుంటుంది చూడడానికి. అండ్ ఇది ఇక్కడ వాళ్ళకి ట్రైబల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ కోరాపుట్ కూడా అంటారు అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఒకసారి మనం వచ్చి విజిట్ చేయొచ్చు. నేను వచ్చాను కానీ వీడియో కూడా చేశాను, అదే చెప్తాను కదా సరిగ్గా తీయలేకపోయానని. సరే మళ్ళీ వస్తాను, వచ్చి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకా ఇప్పుడు దీనికన్నా ఇంకొక బెటర్గా కూడా చూపిస్తాను. ప్లస్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకు కనిపిస్తూనే ఉంది కదా, ఏదైతే లాంగ్లో అదే నేషనల్ హైవే అనమాట. సో ఇక్కడ నుంచి మనకి కనెక్టింగ్ అనమాట, ఇలాగ కనెక్టింగ్ ఇస్తారు. అవే ఇంకా కంప్లీట్గా ఓపెన్ అవ్వలేదు, అండ్ అది ఎప్పుడైతే ఓపెన్ అయితే అప్పుడు రన్ అవుతాయి, ఇంకా కంప్లీట్గా ఓపెన్ చేస్తారు. ప్రెజెంట్ అయితే వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, జస్ట్ ఇలాగ రోడ్డు మీద వెళ్ళి కొంచెం ఒక చిన్న రైడ్ లాగా వేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు అంతే. తప్పించి దాని మీద నుంచి డైరెక్ట్గా మనం రాయిపూడి వెళ్ళిపోతున్నట్టు అవ్వదు. గాయ్స్ తలమల వచ్చాం, అదిగోండి తలమల పేరు అక్కడ చూడండి,